హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాము. ఇప్పుడు టైం ఎంత అయింది అని అనుకుంటున్నారు? 6:30 ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసాం జర్నీని. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి. మనం ఈరోజు బయటికి అలా టూర్ వెళ్తున్నాము. ఇక్కడే ఇతిహాద్ టవర్స్, బీచ్ వే చూడడానికి వెళ్తున్నాము. అలాగే ఎమిరేట్స్ ప్యాలెస్ కూడా చూడడానికి వెళ్తున్నాము. సమ్మర్ మొదలైపోయింది కాబట్టి మనం మార్నింగే బయలుదేరాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది, ఎండలు ఎక్కువైపోయాయి. ఇది మా స్ట్రీట్ బకాలా అన్నమాట. ఇక్కడి నుంచే మేము వాటర్ బాటిల్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటాము. రైట్ సైడ్ చూసినట్లయితే టాప్ టౌన్ ఉంటుంది. ఇక్కడ టాప్ టౌన్ ప్రొవిజనల్ షాప్ అన్నమాట. అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ముసఫా నుంచి మనం జర్నీ స్టార్ట్ చేసాము అని అంటే సిగ్నల్స్, ట్రాఫిక్ అన్నీ తప్పించుకొని వెళ్ళేసరికి 30 నుంచి 35 మినిట్స్ పడుతుంది. అలా వెళ్దాము. మనం ఇప్పుడు మక్తా బ్రిడ్జ్ లేదా ముసాఫా బ్రిడ్జ్ దాటుతున్నాము. ఇది వ్యూ చాలా బాగుంటుంది. అలాగే నైట్ టైంలో అయితే లైట్ డెకరేషన్ కూడా ఉంటుంది. ఇంకా ఫెస్టివల్స్ అయితే నేషనల్ డే, బక్రీద్, రమదాన్ పండుగల్లో అయితే ఇంకా చాలా రకాల లైట్ ఎఫెక్ట్స్తో అట్రాక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది దాటంగానే మనకు వరల్డ్ వైడ్ బిగ్ షేక్ జాయద్ మాస్క్ వస్తుంది. ఇకపోతే బ్రిడ్జ్ దాటంగానే మనకు ఖలీఫా పార్క్ రోడ్డు వస్తుందన్నమాట. ఈ పార్క్లో కూడా చాలా రకాల ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు అంటే హార్స్ రైడింగ్ అనేది అవైలబుల్లో ఉంటుంది. వీకెండ్లో వెళ్ళవచ్చు. ఇక మనం వెళ్ళే చోటు ఇతిహాద్ టవర్స్ వ్యూ పాయింట్ కాబట్టి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ముసఫా ఈ చివర ఉంటే ఎమిరేట్స్ ప్యాలెస్, ఇతిహాద్ టవర్స్ ఆ చివరన ఉంటాయి. మనకు కంప్లీట్గా ఒక టౌన్ నుండి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినట్లే. అందుకని ఈ వే మొత్తము సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దాము. ఇంతలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. రైట్ సైడ్ చెట్లను చూసారా? అవి సుమారు 20 నుంచి 30 అడుగుల ఎత్తునుంటాయి. చెట్ల అవతలి భాగాన సముద్రం ఉంటుందన్నమాట. అలాగే ఒక మాట చెప్పుకుందాము. ఇప్పుడు చాలామంది వాట్సాప్లోనూ, యూట్యూబ్లోనూ చూసి ఏవో యాప్స్ అని ఆడుతూ ఉన్నారు. కానీ అవి ఎంత ప్రమాదకరమో తెలిసింది. అయితే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 1000 రూపాయలు సంపాదించేద్దాము అని, అడ్డుదారిలో ఒకే రోజు కోటీశ్వరుడైపోదాము అని ఈ యాప్స్ వల్ల అన్యాయం అయిపోతున్నారు చాలామంది. మా ఫ్రెండు వాళ్ళ బంధువు ఒకరు మొదట చిన్న చిన్న మొత్తాలే కదా ఆడితే దండిగా డబ్బులు వస్తాయి, ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఉద్యోగం లేకుండా కూడా సంపాదించవచ్చు అని మొదట 100 రూపాయలు 1000 రూపాయలే పెట్టాడు. దానికి కావలసినంత 2000 3000 లాభం అయితే వచ్చింది. ఆ తర్వాత 10,000 పెట్టడం, 10,000 ఒకేసారి పోవడం వల్ల అతనికి చాలా ఆలోచన కలిగింది. ఆ ఆలోచన వల్ల ఎవరికీ చెప్పకుండా 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని వచ్చి మరీ డిపాజిట్ చేసి ఆడాడు. ఆ 1,00,000 రూపాయల్లో 70,000 కూడా మాయమైపోయింది. అలాగా ఇంకొక 1,00,000 మరొక ఫ్రెండ్ దగ్గర తీసుకొని వచ్చి ఈ యాప్లలో పెట్టి ఆడాడు. ఈ 1,00,000 ఆ 1,00,000 10,000 సుమారుగా 2.5 లక్షల వరకు పోయింది. అతను అలాగా చేస్తూనే 5 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అతను చేసే పని ఆటో డ్రైవర్ పని అన్నమాట. అతని భార్య, 3 పిల్లలకి అతనే ఆధారం. వాళ్ళ స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు అన్నీ కూడా అతనే చూసుకోవాలి. సామాన్య ఆటో డ్రైవర్కి 5 లక్షలు అప్పు అంటే చాలా ఎక్కువ. మీరేమంటారు? ఇతను పోగొట్టుకున్న డబ్బులన్నీ యాప్స్ ద్వారా వర్చువల్గా పోగొట్టుకున్నాడు. కానీ ఇతను అప్పు తీసుకుని వచ్చినది మాత్రము బంధువుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర కదా. వాళ్ళు రోజు అడుగుతూ ఉంటారు కదా. వారికి ఏం సమాధానం చెప్పుకుంటారు? వడ్డీలైతే పెరిగిపోతాయి కదా, ఎలా తీరుస్తాడు? కాబట్టి మీ పరిసరాల్లో కూడా, మీ బంధువుల్లో కూడా ఎవరైనా ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆడుతూ ఉంటే వాళ్ళకి కూడా మీరు ఒక అవేర్నెస్ని కలిగించండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం వీడియోలోకి వచ్చేస్తే మరో అద్భుతం ఏంటి అంటే 3 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ రోడ్ టన్నల్ ఉంటుంది. ఇది లార్జెస్ట్ టన్నల్ అన్నమాట. దీనికి 4 ఓపెన్ అప్స్ రోడ్స్ ఉంటాయి. షేక్ జాయద్ బ్రిడ్జ్ నుంచి మీనా స్ట్రీట్ వరకు ఇది కలుపుతుందన్నమాట.
షేక్ జాయేద్ బ్రిడ్జ్ నుంచి మీనా స్ట్రీట్ సెంటర్ వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఈ అండర్ గ్రౌండ్ టన్నల్ ఉంటుంది. అంటే అక్కడ మొత్తం షోర్, పోర్ట్, డేట్స్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, అలాగే ఇంకా మీనా గార్డెన్ ట్రీస్ మార్కెట్ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ టన్నల్లో 4 లేన్స్ ఉంటాయి. అదేవిధంగా లైట్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. అసలు మనము టన్నల్లో వెళ్తున్నాము అనే ఫీలింగే రాదు. చాలా లైటింగ్ డెకరేషన్ బాగుంటుంది. ఒక లేన్ మాత్రము కమ్యూనిటీ సర్వీస్ కోసము అలాగే ఉంటుందన్నమాట. ఆ లేన్లో మన వెహికల్స్ ఏవి పోవు. ఒకవేళ వెళ్ళినా ఫైన్ పడిపోతుంది. నేరుగా మొబైల్కి మెసేజ్ వచ్చేస్తుంది. అబుదాబిలో కానీ దుబాయ్లో కానీ ఈ ఫైన్ల భయంతో మాత్రమే 100% డిసిప్లినరీ డ్రైవింగ్ చేస్తారు. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మాత్రము తప్పకుండా పాటించాల్సిందే. లేకపోతే ఇంకా చేసేదేం లేదు. మెసేజ్లు చూసుకోవాల్సిందే. ఒకరోజు మేము బాబ్స్ హిందూ మందిర్కి వెళ్తూ అక్కడ దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉండగా వేరే రూట్లో వచ్చాము. అక్కడ కొత్తగా కెమెరాస్ పెట్టారంట. ఒక్కసారిగా 350 దిర్హాంలు వచ్చేసింది. అలా మీకు కూడా ఎప్పుడైనా అనుకోకుండా గిఫ్ట్ వచ్చింటే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సో అలాగ మనము టన్నల్ బయటికి వచ్చాము. మనం రైట్ సైడ్ చూసినట్లయితే సెరిటాన్ హాస్పిటల్ని మనం చూడొచ్చు. అలాగే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. సిటీ అవుట్ సైడ్కి వచ్చేసాము. ఇక్కడే మనకి కార్నిచ్ రోడ్ ఉంటుంది. అలాగే ఎమిరేట్స్ ప్యాలెస్, ఇతిహాద్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా డిస్టెన్స్ రెడ్యూస్ చేయడానికి, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మాత్రంగా ఈ టన్నల్ని కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. వారు అప్పట్లో ఉన్న గ్రామాలు, ఆ గ్రామంలో కట్టించుకున్న ఇల్లులు, వాటిల నమూనాలు అన్నీ కూడా గోడల పైన వేయించారు. అలాగా ఇప్పుడు కూడా క్లాసికల్ కార్లలో కొంతమంది తిరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు. అవి ఎప్పటివో పాతవి అయినప్పటికీ వాటిల్లోని డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొత్త కార్లు లేవా అంటే చాలా కాస్ట్లీ కార్లే ఉంటాయి. కానీ వారి తాతగారు ఈ కార్లల్లో తిరిగేవారు. అంటే అప్పుడు పాతకాలంలోనే మా తాతగారు, వాళ్ళ తండ్రి గారు ఇలా కార్లలో తిరిగేవారు అని చూపించుకోవడం కోసం వాటిని అలాగే తయారు చేస్తూ తిరుగుతూ ఉంటారనమాట. సరే, ఇప్పుడైతే మనము కార్నిచ్ రోడ్డుకి ఎంటర్ అయిపోయాము. రైట్ సైడ్ కార్నిచ్ అండ్ బీచ్ వ్యూ ఉంటుంది, సముద్రం కూడా ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ పార్క్ వస్తుంది. ఫ్యామిలీ పార్క్లో సరదాగా వీకెండ్ వెళ్ళి గడపచ్చు. ఎంత ఎండ ఉన్నా అలాగ సింపుల్గా వాకింగ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. గ్రీనరీ చాలా ఉంది కాబట్టి మంచి మెయింటెనెన్స్ ఉంది. మనము రైట్ సైడ్ చూసినట్లయితే చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా. అలాగే పాత్వే ఉంది. అలాగే సైక్లింగ్ వే కూడా ఉంది. ఎందుకంటే పాత్వేలో నడుస్తూ ఉన్నప్పుడు సైక్లింగ్ వాళ్ళు అడ్డం రాకుండా నడిచే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా 2 వేస్ని తయారు చేశారు. అంటే కంటిన్యూస్ డెవలప్మెంట్ అన్నమాట. ఇంత ఎత్తైన బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ టవర్స్ లాగా కట్టారు. ఇంత కట్టడానికి ఎంతమంది వర్క్ చేశారో, ఎన్ని రోజులు పట్టిందో అనిపిస్తుంది. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసినప్పటి నుంచి ఆశ్చర్యం కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకోవడానికే నానా తంటలు పడుతూ ఉంటాము. ముందుగా పునాది వేసినప్పుడు నుండి ఆలోచనే బ్యాంకు లోన్లు, వడ్డీకి డబ్బులు అని మిగిలించి పెట్టుకున్నవి సరిపోవా అనే ఆలోచనే ఉంటుంది. స్లాబ్ అయిపోయి అమ్మయ్య అనుకునేసరికి ఫ్లోర్ వర్క్, పైప్ వర్క్, వాటర్ వర్క్, వుడ్ కబోర్డ్స్ వర్క్, మరేంటి వెనక్కి తిరిగి చూసేసరికి మనం సంపాదించి సేవ్ చేసి పెట్టుకున్న దానికంటే ఎక్కువే 2 అప్పులై ఉంటాయి. అవునా కాదా? మీ ఆలోచనని కూడా కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ చూసారా? అసలు కెమెరా సరిపోలేదు ఎంత ఎత్తున ఉందో. ఇది సుమారుగా 60-70 ఫ్లోర్లు ఉంటుంది. ఇవన్నీ ఆలోచన చేసేసరికి ఇంత ఇసుక ప్రాంతంలో ఇన్ని ఫ్లోర్లు ఎలా కట్టించారు అని అనిపిస్తుంది. ఇకపోతే మనం అనుకున్న డెస్టినేషన్ అయితే వచ్చేసింది. ఇవే ఇతిహాద్ టవర్స్. దీనికి ఎదురుగానే ఎమిరేట్స్ ప్యాలెస్ ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన వ్యూ. ఎమిరేట్స్ ప్యాలెస్ నుంచి ఇతిహాద్ టవర్స్ చూడాలంటే ఈవినింగ్ మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే సన్లైట్ ఈ ఎమిరేట్స్ ప్యాలెస్ నుంచి మనము ఇతిహాద్ టవర్స్ని చూసాము అని అంటే అద్భుతమైన వ్యూ కనపడుతుంది.
ఎందుకంటే సన్లైట్ ఈవినింగ్ టైము కరెక్ట్గా ఆ రేస్ ఈ బిల్డింగ్స్ పైన పడినప్పుడు చాలా షైనింగ్గా ఉంటాయి అవి. ఇప్పుడు మనం చూస్తున్న హోటల్ అయితే అరేబియన్ బాబ్ అల్ కసీర్ హోటల్. ఇది ఒక లగ్జరియస్ హోటల్ అన్నమాట. ఇంకా హోటల్ అకామిడేషన్ కూడా ఉంటుంది. ఇకపోతే ఈ బిల్డింగ్ గురించి చెప్పాలి అని అంటే ఖలీదియా ప్యాలెస్ హోటల్. ఇది కూడా ఒక అద్భుతమైన అబుదాబి బెస్ట్ హోటల్ అన్నమాట. కాస్ట్లీ హోటల్ కూడాను. ఇకపోతే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లో ప్రెడెన్షియల్ ప్యాలెస్ అని ఉంటుంది. మనం దీని చుట్టూ కూడా ఒక రౌండ్ వేయచ్చు. దీని వెనుక పక్కకు వెళ్తేనే మనకి బీచ్ వ్యూ నుంచి ఇతిహాద్ టవర్స్, ఈ హోటల్ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. మనము ఇంకొక 1 or 2 మినిట్స్లో మనం చేరుకోబోతున్నాము. ఇంతలోపు ఈ వేని మనం చూస్తూ వెళ్దాము. ఈ దారి మొత్తము మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ జర్నీ మొత్తం ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అబుదాబిలో ఉన్న అందరు తెలుగు ఫ్రెండ్స్ ఇంతవరకు అంటే ఈ చివరి వరకు వచ్చారా? ఎప్పుడైనా ఈ ప్రెడెన్షియల్ ప్యాలెస్ని చూసారా? చూసి ఉంటే ఒక కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోడ్డు మొత్తము చాలా బాగుంటుంది. నిజంగానే ఒక టూర్కి వచ్చినట్లు అనిపిస్తుంది నాకైతే. ఒక ప్యాటర్న్గా రోడ్డు పొడవునా ఖర్జూరం చెట్లు, మధ్య మధ్యలో ఫ్లవర్ ట్రీస్ వేశారు. లైట్స్ చూసారా? సంప్రదాయ డిజైన్స్ వేశారు. మోర్ అట్రాక్టివ్గా ఉన్నాయి. నైట్ లైట్ ఎఫెక్ట్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. అలాగే ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకా ఈ అబుదాబి రాజు ఈ రోడ్ల పైన ఒక గుర్రం మీద వస్తే సరిపోతుంది. ఎందుకంటే పాతకాలంలో రాజుల కాలంలో ఒక రాజు గుర్రం పైన ప్రజలు వారి యొక్క సంక్షేమం ఎలా ఉంది అని చూడటానికి పర్యటించినప్పుడు సినిమాల్లో మనము చూస్తూ ఉంటాం కదా, సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా మనం కార్ పార్క్ చేసి వెళ్దాము. ఇది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్నమాట. సెక్యూరిటీని అడిగి వెళ్ళాలి. మా వారు సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇలా వచ్చేసాము. మా బాబు సాయికి బీచ్ అన్నా వాటర్ అన్నా చాలా ఇష్టము. కామన్గా పిల్లలందరికీ ఈ బీచ్ వ్యూ, సముద్రం దగ్గర ఆడుకోవడం చాలా ఇష్టంగానే ఉంటుంది. ఇక్కడ మనం ఇంకో పని మీదుగా కూడా వచ్చాము. ఇక్కడ దగ్గరలో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ నుంచి ఒక 2 వ్యక్తులు ఫామ్స్ కోడిగుడ్లు, ఫామ్స్ కోళ్ళని కూడా మనకి కావాలంటే నాటుకోడి గుడ్లు దొరుకుతాయి. ఇతనికి శనివారం ముందు రోజు 2 రోజుల ముందు కాల్ చేసి చెప్పాము అని అంటే అతను నాటుకోడి కావాలంటే నాటుకోడి, లేదా నాటుకోడి గుడ్లు కావాలంటే నాటుకోడి గుడ్లు తీసుకుని వచ్చి ఇస్తారన్నమాట. ఇక మేము అనుకున్న చోటికైతే వచ్చేసాము. ఇతిహాద్ టవర్స్ అలాగే బీచ్ వ్యూ. ఇక్కడి నుంచి ఇతిహాద్ టవర్స్ని చూడటము ఎంత బాగుంటుంది అనేదంతా కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇతిహాద్ టవర్స్ అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు. ఇవి 1 కాదు 2 కాదు 5 టవర్స్ ఉంటాయన్నమాట. అందుకే ఇది అబుదాబిలో అత్యంత లగ్జరియస్ హోటల్లో ఒకటిగా పేరు పొందింది. మేము ఇక్కడికి మార్నింగే వచ్చాం కాబట్టి అప్పుడప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయింది. ఇక్కడి బీచ్ నుండి టవర్స్కి ఎదురుగా ఉండే వ్యూ నిజంగా వావ్ అనిపించే విధంగా ఉంటుంది. ఉదయం ఈ సూర్యోదయం సమయంలో లేదా సాయంత్రంలో కూడా, సూర్యాస్తమయ సమయంలో కూడా ఇక్కడ కానీ నిలబడి చూసాము అని అంటే మర్చిపోలేని అనుభూతిని పొందుతారు. ఎందుకంటే ఎండకి వెళ్ళామంటే ఆ మిర్రర్ షైనింగ్కి సరిగ్గా కనిపించకపోవచ్చు. అందుకని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చి చూసినట్లయితే చాలా బాగుంటుంది. అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వ్యూ మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్లో మీ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎవరైనా అబుదాబిలో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారంటే తప్పకుండా వెళ్ళి ఈ ప్లేస్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ విజిట్ చేయండి. సూపర్గా ఉంటుంది. ఇప్పటికే 9 o'clock అయిపోయింది. చాలా ఎండగా కూడా ఉంది. మేము రిటర్న్ బయలుదేరిపోయాము. ఈ రిటర్న్లో మాకు ఒక అడవి బాతు ఒకటి కనిపించింది. దాన్ని కూడా వదలకుండా వీడియో కవర్ చేశాము. ఇలా మనము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అలాగే ఇతిహాద్ టవర్స్ చుట్టూ ఒక రౌండ్ వేసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉండే హోటల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉన్నాయి. చాలా స్టైలిష్గా ఉన్నాయి కాబట్టి
అలా ఎంజాయ్ చేస్తూ దారి పొడవునా చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇలా మనము అబుదాబిలో ఉన్న టూర్ ప్లేసెస్ అన్నీ కూడా వ్లాగ్ రూపంలో చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చుతుంది, ఎందుకంటే మంచి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. అలాగే రిటర్న్ వెళ్తూ ఉన్నప్పుడు మేము డాల్ఫిన్ పార్క్ కూడా విజిట్ చేసాము. అక్కడ కాసేపు వాకింగ్ చేసుకున్నాము. అలాగే అక్కడ ఒక బైనాకులర్ ఉంది. బైనాకులర్లో సిటీ మొత్తం ఒకసారి చూసాము. చాలా బాగుంది అది కూడాను. ఇప్పుడు మనం ఏదైతే చూసి వచ్చామో ఇతిహాద్ టవర్స్ కూడా కనిపిస్తాయి. అక్కడే ఒక ట్విన్ బిల్డింగ్స్ ఉన్నాయి, అవి కూడా కనిపిస్తాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ డాల్ఫిన్ పార్క్కి వెళ్ళినప్పుడు ఈ బైనాకులర్ని గమనించారా? ఎప్పుడైనా దీన్ని టెస్ట్ చేశారా? ఒక కామెంట్ చేయండి. పేరులోనే డాల్ఫిన్ ఉంటుంది, కానీ డాల్ఫిన్లు ఏమీ ఇక్కడ ఉండవు. పచ్చదనం, అలాగే పిల్లల కోసం ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ చాలా బాగుంటాయి. వ్యూ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పార్క్కి మరొక అట్రాక్షన్ ఏంటి అంటే అదర్ సైడ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. ఇది అబుదాబిలో ఒక చిన్న నేచర్ గిఫ్ట్ లాంటిదన్నమాట. ఇక్కడ నీటి మధ్యలో చెట్లు పెరుగుతాయి, అదే స్పెషల్ అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న జీవాలు కూడా ఉంటాయి, క్రెయిన్స్, ఇంకా ఇక్కడ కొన్ని రకాల బర్డ్స్ కూడా ఉంటాయి. అన్నీ కలిపి ఒక న్యాచురల్ హ్యాబిటెట్గా క్రియేట్ చేస్తాయి అన్నమాట. కూల్ ఫీలింగ్ అన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ మనం ఇలాగా స్టైలిష్ వాక్, అలాగే ఫొటోస్, వీడియోస్, వ్లాగ్స్, ఇంకా షార్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ వ్యూ కాబట్టి. మనం ఇలా చూస్తూ ఉన్నాము అంటే అసలు డెజర్ట్ ఏరియా, ఎడారి ప్రాంతంలో ఉన్నట్టే ఉండదు. ఇక చూసారా ఇక్కడైతే సముద్రం ఉంది, అటు ఎదురుగా రోడ్ ఉంది, సైక్లింగ్ వే, వాకింగ్ వే కూడా ఉందన్నమాట. మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. ఎటువంటి డస్ట్ అనేది కింద పడి ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు 24 అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు. మున్సిపాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటివి వీళ్ళు గ్రీనరీ పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాగే క్లీన్లీనెస్, ఎన్వైర్న్మెంట్ క్లీన్లీనెస్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఎక్కడ వేస్ట్ అనేది కనిపించదు, హైజీన్గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రోడ్డు పైన వెళ్తున్న వెహికల్స్, అదొక అద్భుతమైన వ్యూస్. ఆ పక్కన మొత్తము విల్లాస్ ఉంటాయి. ఇకపోతే ఇక్కడ పాత్వే, అలాగే మనం చూడడానికి ఈ వ్యూస్ అన్నీ కూడా కట్టించి పెట్టారు. ఇంకా ఇది సముద్రం వే, అటు సైడు మ్యాంగ్రూవ్ పార్క్. అబుదాబిలో అయితే ఈ అడవిలో ఈ చెట్లు చాలా ప్రత్యేకంగా ఈ తీర ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎలా అంటే చెట్ల నుంచి వచ్చిన వేర్లకి మళ్ళీ అవి మొలకలు వచ్చి అలాగే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే గ్యాప్ లేకుండా మొత్తము కూడా దట్టమైన అడవిగా పెరుగుతాయి. మీ బంధువుల్లో ఎవరైనా ఇండియా నుంచి విజిటింగ్కి వచ్చిన వాళ్ళను మాత్రము తప్పకుండా ఈ మ్యాంగ్రూవ్ పార్క్ లేదా డాల్ఫిన్ పార్క్కి తీసుకెళ్ళండి. వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళకి. సో మీరు ఒక మంచి విజిటింగ్ ప్లేస్ వాళ్ళకి చూపించినట్లు సాటిస్ఫై అవుతారు. వాళ్ళకు కూడా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది ఈ వ్యూ మొత్తము. ఎందుకంటే ఒకవైపు గ్రీన్ పార్క్, ఇంకోవైపు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అబుదాబిలో ఇలాంటి ప్లేస్ ఉంటుంది కొంతమందికి మాత్రమే తెలుసు. కాబట్టి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీరు మీ వాళ్ళని తీసుకెళ్ళి విజిట్ చేయండి. ఫుల్ మీల్స్ పెట్టినట్లు అనిపిస్తుంది. ఇక్కడ మాకు ఒక పిల్లి కనిపించింది, దాంతో కాసేపు ఆడుకున్నాము. అంటే ఇక్కడ ఎవ్వరూ లేరు, అదొక్కటే ఉంది. సో దానికి కూడా ఎవరో ఒకరు ఫ్రెండ్ దొరికితే బాగుంటుంది అని విధంగా ఉంది. మా చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది కాసేపు, అందుకని మేము కూడా ఆ పిల్లితో కాసేపు ఆడుకున్నాము. సో అదన్నమాట ఫ్రెండ్స్. ఇవాళ మీకు 2 విజిటింగ్ ప్లేసెస్ చూపించాను. ఇవి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. మంచి మంచి ప్లేసెస్ మీరు చూడొచ్చు. అలాగే నెక్స్ట్ టైం మీరు కానీ విజిటింగ్ చేయకుండా ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ నిలబడి చూస్తుంటే మనం డెజర్ట్ సిటీలో ఉన్నామా,
లేదా ఫారెస్ట్‌లో ఉన్నామా అన్న డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే అంత గ్రీనరీని మనం చూడొచ్చు ఇక్కడ. మనం ఎక్కడ చూడనన్ని వేప చెట్లు కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ వాకింగ్ పాత్‌లో నడుస్తూ ఉన్నప్పుడు మనం గమనించవచ్చనమాట. అలాగా చాలా కూలింగ్ ఫీలింగ్ ఇస్తుంది. నెక్స్ట్ టైం విజిట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అయితే ఇప్పుడు ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో మీకు నచ్చిన ప్లేస్‌ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అబుదాబిలో ఉన్న డాల్ఫిన్ పార్క్ దగ్గర వాకింగ్ పాత్కి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది వ్యూ మొత్తము కూడా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. చెప్పు ఇంకేదో పోదాం. Thank you for watching friends. See you in next vlog.